ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం బిజీగా గడుపుతారు. ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలున్నాయి తమ పనులతో, తమ స్కెడ్యూల్ వల్ల. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓపికగా ఉండండి, చికాకుగా వ్యవహరించకండి. పని ఒత్తిడి అనేది సహజంగా ఉంటుంది ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వచ్చే వారాలు కూడా వృషభ రాశి వారు కొంచెం ఓపికగా ఉండడం సూచించడమైనది. తమ పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి జాతకులకు. అలాగే మానసికమైన, శారీరకమైన ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి, దృష్టి ఉంచండి. చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఊరికేనే ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, ఈజీగా ఎఫ్లిక్ట్ అవుతారు, ఈజీగా రియాక్ట్ అవుతుంటారు ప్రతి దానికి. సో కొంచెం ఓపికగా వ్యవహరించండి. అన్ని విధాలుగా సమస్యల నుండి బయటపడవచ్చును. ఎందుకంటే మానసికంగా చికాకు అనేది ఉంటే అది తమ పనులపై ప్రభావం చూపుతుంది. అలాగే అది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి చిక్కులు ఉండవని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం కొంతకాలం వాయిదా వేసుకోండి. కొంచెం పరిస్థితులు సానుకూలం అని అనిపించినప్పుడు మాత్రమే అడుగులు వేయండి. ముఖ్యంగా ఆర్థికపరమైన పనులు ఏవైనా చేయాలనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారము కొంచెం ఏకాగ్రతతోనే చదువుతారని చెప్పవచ్చును. కొంచెం ఓపిక అవసరము. ఆట విడుపు అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలు సానుకూలంగా ఉన్నాయి ఈ వృషభ రాశి జాతకులకు. ఈ వృషభ రాశి వారు ప్రతి నిత్యము సూర్యారాధన చేయటం ద్వారా, అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తుతి అయినా పర్వాలేదు. లక్ష్మీదేవి ఆరాధన, సూర్యారాధన అనేది ఈ వారము వృషభ రాశి జాతకులకు సూచించటమైనది. అలాగే యోగ్యత ఉన్నవారు ప్రతినిత్యము సంధ్యావందనము క్రమం తప్పకుండా ఆచరించండి.